ఈ రాత్రి నీకు నిద్ర రావట్లేదా? అందరూ నిద్రలోకి జారిపోయారు, కానీ నువ్వు మాత్రం మేల్కొని ఉన్నావు. గది చీకటిగా ఉంది, కానీ నీ మనసు మాత్రం ఆలోచనలతో నిండి ఉంది. ఇంటి పైకప్పు వైపు చూస్తూ నువ్వు మౌనంగా ఒక ప్రశ్న వేస్తున్నావు. దేవుడా, నువ్వు నిజంగా నాతో ఉన్నావా? నీ ఫోన్లో ఈ వీడియో కనిపించడం యాదృచ్ఛికం కాదు. నీ మనసు మౌనంగా దేవునికి చేసిన ప్రార్థనకు ఇది జవాబు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: దేవా, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. కావున నేను వెంటనే నిద్రపోయి మేల్కొందును. ప్రపంచం నీకు క్షేమమును ఇవ్వకపోవచ్చు, మనుష్యులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, అందరూ నిన్ను మర్చిపోయినట్టుగా అనిపించవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టడు. బహుశా నీ హృదయంలో భారం ఉండవచ్చు, ఆర్థిక సమస్యల భయం ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, కుటుంబంలో సమాధానం కొరవడి ఉండవచ్చు, లేక చాలా కాలంగా నువ్వు ఎదురు చూస్తున్న నీ ప్రార్థనలకు సమాధానం రాక ఉండవచ్చు. బయట నువ్వు అందరికీ ధైర్యంగా ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం నువ్వు నిశ్శబ్దంగా నలిగిపోతున్నావు. విను, నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి నిట్టూర్పు, నీ మూలుగు ఆయన చెవులకు వినిపిస్తుంది. నీవు ఇప్పుడు చీకటిలో ఉన్నట్టు అనిపించినా చీకటిలోనే నక్షత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్లు నీకు అనిపించినా ఆయన నీ కోసం మార్గం సిద్ధం చేస్తున్నాడు. ఆయన నీ కోసం తలుపులు తెరవబోతున్నాడు. నీ కథ ఇంకా ముగిసిపోలేదు. ఇది నీ జీవితానికి ముగింపు కాదు, ఒక మలుపు మాత్రమే. నువ్వు కృంగిన చోటే దేవుడు నిన్ను మళ్ళీ తిరిగి బలపరచి నిన్ను నిలబెట్టబోచున్నాడు. ఈ రాత్రి నీ భయాలను పోగొట్టి దేవుడు నీకు ధైర్యం ఇచ్చి తన సమాధానంతో నిన్ను నింపుతున్నాడు. నీ గదిలో కనిపించకపోయినా ఆయన సన్నిధి నిన్ను ఆవరించి ఉన్నది. ఇప్పుడే, ఈ క్షణంలోనే నీ హృదయంలోని భారం నెమ్మదిగా తగ్గిపోతుంది. నువ్వు ఒంటరిగా లేవు. నీ మంచం ప్రక్కనే దేవుడు నిలిచి ఉన్నాడు. నువ్వు అడిగావు కదా, ప్రభువా, ఇంకా ఎంతకాలం అని. దేవుని సమాధానం ఇదే: నా ప్రియమైన బిడ్డ, ఇంకా కొద్దిసేపు మాత్రమే. నేను నీ కోసం పనిచేస్తున్నాను. ఇప్పుడు నీ కళ్ళను మూసుకొని లోతుగా ఊపిరిని పీల్చుకొని ఈ మాటను నీ హృదయంలో పలుకు: దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను. గుడ్ నైట్. దేవుని సన్నిధి నీ గదిని, నీ మనస్సును, నీ భవిష్యత్తును నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రాత్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ సమాధానంతో నింపండి. భయాన్ని తీసివేసి మీ ధైర్యముతో నింపండి. నిద్ర లేక బాధపడుతున్న వారికి ఆదరణ కలిగించి మీ సమాధానం ప్రసాదించండి. రేపు ఉదయం క్రొత్త ఆశతో లేచినట్లు ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వాక్యము మీ హృదయాన్ని తాకితే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఆమెన్.